నిజమో కథలది బ్రేకింగ్ న్యూస్. వడ్లు కొనమని మంత్రి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు. సో అది ఏమందంటే, అయితే ఏమన్నాడు ఆయన అడుగుతుంటే, అయితే నేను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడానను తెలిపిన డ్రైవర్. సో నేను ఏమంటున్నా, మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం. సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్గా పక్కకే ఆర్ఎం ఆఫీసు. ఈ మీటింగ్ అయినాక డెఫినెట్గా మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% రేపు జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటే అంటుకుంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అయినాక జీనుడి సాపుని తీసుకొని వెళ్ళి అందరం వెళ్ళి ఆర్ఎం రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఆయన వాస్తవంగా ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లు కొనుమను అన్నాడు అంతే. దానికి అంటే ఎవరు మాట్లాడితే వాడిని సస్పెండ్ చేసుడు, ఎవరు సోషల్ మీడియా పెడతారు జైలు. అట్లనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసిన మమ్మల్ని, ఎంతమంది జైలుకి వేసినాం, మనం వేసినామా? సో ఇది ప్రజల మీద తిరుగుబాటు చేస్తుండ్రు, ప్రజలను ఇబ్బంది చేస్తుండ్రు. ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడితే ప్రజలను జైలు వేసే పరిస్థితి వచ్చింది.